అరే షార్ట్ బెట్ వచ్చిన షార్ట్ రా. సో ఇప్పుడు ఇక్కడ ఆడిన క్రికెట్ అంతా మా అన్న వాళ్ళు ఇంకా మా బావ వాళ్ళు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే షటిల్ ఆడడానికి, బ్యాడ్మింటన్. సో అక్కడ కలుద్దాం అండ్ వాళ్ళతో కలుద్దాం. అక్కడ నేను ఆడతా, ఇక్కడ అంతా పెద్దోళ్ళు. సో ఎందుకు ఏం ఆడలేదు. మ్యాచ్ అయిపోయింది అంటే మ్యాచ్ నడుస్తుంది కానీ మా ఫ్రెండ్స్ వచ్చారు. సో మేము వెళ్తున్నాం అక్కడికి. బాయ్ బాయ్ బాయ్. ఇదే అంగడిలో అండ్ ఇవే 1 2 3 అండ్ 4. అద్దులే ఒక్కటే అంటే వద్దు అని చెప్తున్నాం. సెకండ్ సో ఇదే బ్యాడ్మింటన్ కోర్ట్. అంటే చూస్తే తెలిసిపోతుంది, అయినా కానీ నేను చెప్తున్నాను కష్టమే. పాయింట్. మూడు మ్యాచ్లు ఆడినాం. సో ఇది ఆఫ్టర్ ఆడిన తర్వాత కండిషన్ యా చిన్న పెట్టిన తర్వాత కూడా వస్తుంది. అది తప్ప అన్నీ వస్తున్నాయి. సో దీని కిందనే ఉన్నాం. వచ్చిన టైం అయిపోయింది అయినా కానీ ఇంకా వాళ్ళది టైం 1 hour మాత్రమే. కానీ మేము 1 hour 30 minutes ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకంటే ఆంటీ ఎంత పొమ్మని చెప్పినా కట్టించుకోకుండా అంతే ఆడుకుంటాం. అట్లా ఉంటుంది అంటుంది. అంటే మాత్రం ఆంటీ వచ్చింది ఫైనల్. ఇప్పుడు బయటకు వస్తున్నాం. ర్యాకెట్లు పట్టుకొచ్చిన గంట అని చెప్పి గంటగానే ఇప్పుడు గేమ్స్ ఉన్నారు. స్నూకర్, అటు క్రికెట్, ఇటు అండ్ బయట కూడా క్రికెట్. ఇదేం ఆడుతారో తెలిస్తే చెప్పండి కదా. అసలు ఇదేం పోలీసు వాళ్ళు ఉంటే ఎక్కడికి లగేజ్ రావాలి. అట్లుంటుంది. లైసెన్స్ ఉన్నా అన్నీ ఉన్నా కానీ ఇలా దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోతున్నాం. అటు పోతే డైరెక్ట్ అంటే బుక్ అవుతుంది. అదేంటి కొత్త రైల్వే ట్రాక్ ట్రాక్ ఇదేంటి కదా అదేం ట్రిప్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి కొత్త ఏమో తయారైంది బ్రిడ్జ్ అనుకుంటా. మొత్తం అదే జాగా మొత్తం ఇది అతి అటు సగం ఉన్నది. అది అసలు చెప్పేస్తారు ఏమో అయినప్పుడు చూద్దాం. అదే అయినప్పుడు చూద్దాం. చిన్న సపోర్ట్ 2 సంవత్సరాలు పడుతుంది. ఏమాత్రం పడుతుంది. ఆడ వేసిగా రామచంద్రపల్లి దగ్గర రామచంద్రపల్లి ఆకుడుకాయ రోడ్డు. ఓకే 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 కొన్ని తెలియదు బయట తెలియదు. సేమ్ మిషన్ ఈడ కూడా ఉన్నది. ఆడ రెడ్ కలర్ ఈడ ఎల్లో కలర్. ఏం చేస్తున్నారు? ఓకే అన్న దేకపోతే మనం తెలుసుకొని చేద్దాం. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అదేం చేస్తున్నారు. సో గైస్ మీకు ఎప్పుడైనా అక్కడ కనిపిస్తే అటు సైడ్ ఒక సందు ఉంటుంది. అటు నుంచి వెళ్తే ఇటు నుంచి రావచ్చు. సో తప్పించుకోవచ్చు. ఇలా తిరుక్కుంటూ ఇటు వచ్చేసినాం. గ్యానీ వచ్చి వాటర్ బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. టేస్ట్ మంచిగా షుగర్ వస్తుంది. ఇవి ఉన్నా ఇవే ఉన్నాయి. బాయ్.
నీ పిజ్జా ఇష్టమా? ఇష్టం. ఆమె కూడా చాలా ఇష్టమే, అప్పటి నుంచి తింటుంది పిజ్జా. అప్పట్లో ఉండే నా పిజ్జా ఏమో డౌట్ కొడుతుంది నాకు, అది ఫ్రేమ్ ఉంది కదా ఆల్రెడీ. మోనాలిసా. అలా ఇలా అదంతా సందు ఇసం తిరుక్కుంటూ ఇప్పుడు గ్రాండ్ వచ్చి కూర్చున్నాం. అండ్ మా పటేల్ బాయ్కి పిజ్జా ఇష్టం అంట, అట్లనే మోనాలిసా కూడా బాగా ఇష్టం అంట పిజ్జా. ఇక్కడ గ్రానియర్స్లో యూనిక్ ఏంటంటే పేరేంద్ర మెన్యూ కార్డ్ ఉండదు, డైరెక్ట్ స్కాన్ చేసిన ఉంటే నీకే డిజిటల్ మెన్యూ కార్డ్ వస్తుంది, దాంట్లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అది పేరు పిజ్జా ఇష్టం అని పాస్తా పెట్టుకున్నాను. పిజ్జా తింటున్నారు కదా, పిజ్జా ఆమె తింటుందా? పిజ్జా అవుతుంది, అందుకే పాస్తా మనం తిన్నాం. అంకుల్ బాగా చిల్ అయినట్టున్నాడు, ఎటు అని అర్థమవుతుంది. హాయ్ అప్పు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో కామెంట్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ బై.